ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చాలా భారీగా జరుగుతున్నాయి. అంటే ఒక 15 రోజులు గా చూసుకుంటే రేయింబవళ్ళు దాదాపు వందల మంది అని కాదు వేల మంది అని చెప్పుకోవచ్చు. వేల మంది కార్మికులు ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభకు అంటే ఏదైతే అమరావతి పునర్నిర్మాణ సభ జరుగుతుందో దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నటువంటి భారీ ఏర్పాట్లు మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే 3 ప్రధానమైనటువంటి షెడ్లు ఇక్కడ ఏర్పాటు చేశారు. అంటే 3 షెడ్లలో కలిపి విఐపీలు మినహాయించి అదనంగా 60,000 మంది కూర్చోవడానికి వీలుగా ఈ చైర్స్ అన్నీ కూడా ఇప్పటికే వేయటం జరిగింది. సో వచ్చినటువంటి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా గతంలో చిలకలూరిపేట ప్రాంతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటించినప్పుడు అనేక సెక్యూరిటీ ల్యాబ్స్ జరిగాయి. అలాంటి వాటికి ఎక్కడ కూడా తావు లేకుండా అంటే అటు మైక్ సిస్టమ్ దగ్గర నుంచి కూర్చునేటువంటి వేదిక దగ్గర నుంచి వివిఐపీలను ఎవరిని పిలవాలి, విఐపీలను ఎవరిని పిలవాలి, రాజధానికి సంబంధించినటువంటి భూములు ఇచ్చినటువంటి రైతులను ఏ విధంగా అభినందించుకోవాలి, మొత్తం కూడా ఒక కార్యాచరణ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించింది. దీనికి తగినట్లుగానే 3 వేదికలు సిద్ధం చేసింది. ఈ 3 వేదికల్లో కూడా ఒకటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేటువంటి వేదిక ఉంటుంది. రెండోది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనేటువంటి ప్రధాన వేదిక ఉంటుంది. అదేవిధంగా వివిఐపీలు ఎవరైతే వస్తారో వాళ్ళు కూర్చోవడానికి వీలుగా అంటే దాదాపు వేల సంఖ్యలో ఉంటారు. 4,500 మంది వివిఐపీలు వస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఒకే వేదిక మీద కూర్చోవడానికి సాధ్యం కాకపోవచ్చు కాబట్టి అదనంగా మరొక వేదిక కూడా సిద్ధం చేసి ఉంచారు. దాన్ని అవసరాన్ని బట్టి సందర్భాన్ని బట్టి వినియోగిస్తామనేది నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుంది. ఇంతేకాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రావటానికి అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గన్నవరం ఎయిర్పోర్ట్లో వచ్చిన తర్వాత ఆయన దిగిన తర్వాత ఆయనకి స్వాగతం పలుకుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ప్రముఖులు ఉంటారు. అదేవిధంగా అక్కడి నుంచి ఇక్కడ సచివాలయం ఎదురుగా ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్లు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ప్రధానమంత్రికి ఘనంగా స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి ఇక్కడ సభావేదిక ఏదైతే ఉందో దాదాపు 1.5 కిలోమీటర్లు. ఈ 1.5 కిలోమీటర్ల దూరం మొత్తం కూడా రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు ఉంటారు. అదేవిధంగా అధికారులు ఉంటారు, పోలీసులు ఉంటారు. పెద్ద మొత్తంగా ఒక పండుగ వాతావరణాన్ని తలపింపజేయాలనేటువంటి ఆలోచన అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా ప్రధానమంత్రి చేత ఏ అనే భారీ అక్షరం అంటే బ్రాండ్ అమరావతిని ఆ లోగోని క్రియేట్ చేసి దాన్ని ప్రధానమంత్రి చేతుల మీదుగా ఆవిష్కరింపజేయాలనేటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఒక పైలాన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఆ పైలాన్ ఏ అక్షరంగా ఉంటుంది. దీంతోపాటు పెద్ద సంఖ్యలో ఇప్పటికే మనం ఎక్కడ చూసినా సరే వేదిక దగ్గర ఎక్కడ చూసినా సరే భారీగా మోహరించి ఉన్నటువంటి పోలీసులు వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ఏ విభాగాల వాళ్ళు ఎక్కడ ఉండాలి అనేటువంటి అంశాలన్నీ కూడా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు గైడ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా అమరావతి ప్రాంతానికి రావటానికి అంటే ఇటు గోదావరి జిల్లాల నుంచి కానీ ఇటు గుంటూరు కృష్ణా జిల్లా నుంచి కానీ ప్రకాశం నెల్లూరు జిల్లా నుంచి కానీ ఇలా భారీగా వచ్చేటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ తరలించేందుకు 2,500 బస్సులు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం చేస్తున్నట్లుగా కూడా స్పష్టమైన సమాచారం ఉంది. సో వచ్చినటువంటి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళకి వచ్చేటువంటి రహదారులు మొత్తం కూడా ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీస్ శాఖ పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని చెప్తున్నారు ఉన్నతాధికారులు. అదేవిధంగా ఆ వచ్చే బస్సులు ఎక్కడ కూడా స్ట్రక్ అయిపోకుండా భారీగా రోడ్లను కూడా వెడల్పు చేసినటువంటి పరిస్థితి, కొన్ని కొత్త రోడ్లను కూడా క్రియేట్ చేసినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. సో ఈ మొత్తం వ్యవహారం దాదాపుగా 6,000 మంది పోలీసులు ఇక్కడ భద్రతా సిబ్బందిని ఇక్కడ భద్రతను పర్యవేక్షిస్తారు. అదనంగా ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ఎస్పీజీ అధికారులు కూడా మొత్తం డేగ కళ్ళు వేసి ఇక్కడ నిఘా మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా చీమ చిటుక్కుమన్నా సరే ఖచ్చితంగా పోలీస్ శాఖకు తెలిసేలాగా పటిష్టమైనటువంటి చర్యలు ఉన్నాయి. అదేవిధంగా వచ్చేటువంటి ప్రజలకి ఎలాంటి ఇబ్బందులతో తలెత్తకుండా అంటే మే 2వ తేదీనంటే ఖచ్చితంగా టెంపరేచర్ ఒక రేంజ్లో ఉంటుంది. అలాంటి సందర్భంలో ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వచ్చే వాళ్ళకి తాగునీళ్ళు కానీ ఆహార సదుపాయాలు కానీ అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు కానీ మొత్తం పూర్తి స్థాయిలో అందుబాటులో పెట్టాలనేటువంటి ఆలోచన చేస్తుంది. గడిచిన 15 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ వేదిక ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో అవి దాదాపుగా కొలిక్కొచ్చాయి.
ఈరోజు మొత్తం కూడా ఫినిష్ చేసి రేపు ఎస్పీజీ అధికారులకు ఈ సభా వేదికలను అప్పగించేస్తారు రాష్ట్ర ప్రభుత్వం. ఆ తర్వాత వాళ్ళు క్షుణ్ణంగా దీన్ని పరిశీలించి ప్రధానమంత్రి రాకకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత అంటే పూర్తి స్థాయిలో ఏపీ ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వంతో అంటే కంబైన్డ్గా కోఆర్డినేట్ చేసుకొని ప్రధానమంత్రి సభను ఏదైతే అమరావతి పునర్నిర్మాణ సభ ఏదైతే ఉందో దాన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలి. ఇక్కడ వచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు వచ్చేటువంటి ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండాలనేటువంటి ఒక హ్యాపీ మూడ్తో గ్రీన్ సిటీ నిర్మించాలనేటువంటి సంకల్పంతో అమరావతి పునర్నిర్మాణ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది.